ఓయో హోటల్ రూమ్‌లో ఓ యువతీ, యువకుడి మృతదేహాలు కనిపించడం అందరినీ షాక్‌కి గురిచేశాయి. భార్యాభర్తలమని చెప్పి రూమ్ బుక్ చేసుకున్నారు. అదే రోజు సాయంత్రం గదిలో విగత జీవులుగా మారారు. ఢిల్లీ పక్కనే ఉన్న సరస్వతి కాలనీలోని ఓయో హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే మృతులు 30 ఏళ్ల మోహిత్ అవానా, 21 సంవత్సరాల తనుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తదుపరి చర్యలకు పోలీసులు నిమగ్నమయ్యారు. చనిపోయిన వాళ్ళిద్దరూ తమ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో వెల్లడైంది. మృతులు ఇస్మాయిల్ పూర్లోని శివ ఎన్క్లేవ్ కు చెందిన తనుగా గుర్తించారు. అయితే మోహిత్ పాలు అమ్ముకునే వాడని, తను ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తుందని పోలీసు విచారణలో తేలింది. ఇద్దరికీ పెళ్లికి ముందే పరిచయం ఉన్నట్లు, ప్రేమించుకుంటున్నట్లుగా పోలీసులు రాబట్టారు. పెళ్లి తర్వాత కూడా కలుస్తున్నారని, ఇదే విషయాన్ని పెద్దలకు చెప్పినప్పటికీ వాళ్ళు మోహిత్ తను రిలేషన్ కి అభ్యంతరం చెప్పడం వల్ల ప్రాణాలు తీసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. దాంతో 2024 ఏప్రిల్లో హర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. ఓయో రూమ్ లో జంట మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. ఓయో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పల్లా పోలీస్ స్టేషన్ సిబ్బంది వివరాలు సేకరించారు. మృతులు ఇద్దరు ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఓయో హోటల్ కు చేరుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలుగా హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నారు. సాయంత్రం 6:30 ప్రాంతంలో మోహిత్ హోటల్లో రూమ్ నుంచి బయటకు వచ్చి హోటల్ సిబ్బందిని అడ్రస్ అడిగాడు. అక్కడి నుంచి కానిస్టేబుల్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నా బైక్ చోరీకి గురైంది, కంప్లైంట్ తీసుకోమని కోరాడు. ఆ తర్వాత ఏమైంది అనే ఎవరికీ తెలియదని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన జంటలో యువతి తను ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంది. డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి ప్రియుడితో కలిసి ఓయూ రూమ్ కి వచ్చింది. తను కుటుంబం బీహార్లోని తూర్పు చంపారన్లో బెట్టియాకు చెందింది. ఆమె తండ్రి జీవనోపాధి కోసం 2001లో కుటుంబంతో కలిసి బీహార్ నుంచి ఫరీదాబాద్ కు వచ్చాడు. అతని ఇల్లు శివ ఎన్క్లేవ్ లో ఉంది. ఆమె తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అయితే వీళ్ళిద్దరూ విడిగా జీవించలేక ఈ విధంగా ఓయో రూమ్ కి వచ్చి సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ లోని బాద్షా ఖాన్ సివిల్ హాస్పిటల్లో 2 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. విచారణ ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పల్లా పోలీస్ స్టేషన్ సిఐ రణ్వీర్ సింగ్ తెలిపారు.